హలో ఫ్రెండ్స్, వీక్లీలో 2-3 టైమ్స్ అయినా మా ఇంట్లో నాన్ వెజ్ కర్రీ ఖచ్చితంగా ఉంటుంది. బోటి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయ్యాక లవంగాలు, చెక్క, పువ్వు అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆనియన్స్, పుదీనా, అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా లైట్గా గోల్డెన్ ఫ్లేమ్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి. తర్వాత పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత ఫ్రెష్గా కడుక్కున్న బోటిని కూడా యాడ్ చేసుకోండి. ఈ బోటి అనేది ఆయిల్లోనే ఉడకాలి, ఉడికితేనే చాలా బాగుంటుంది. తర్వాత వాటర్ పోసినా కానీ ఉడుకుతుంది. తర్వాత ఇందులో మనకి తగినంత కారం అయితే యాడ్ చేసుకోండి. మీకు ఎంత కారం తింటారో అంత కారం యాడ్ చేసుకోండి. తర్వాత వాటర్ మీకు సరిపడన్ని యాడ్ చేసుకొని పీస్ అనేది మెత్తగా ఉడికేదాకా ఉంచుకోండి. మెత్తగా ఉడికినాకనే సాల్ట్, ధనియాల పొడి అండ్ పుదీనా అనేది యాడ్ చేయండి. ఫస్ట్ అయితే సాల్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్గా ఉండదు. ఉడికినాకనే సాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.